ఎక్కడ ఇబ్బంది కాకూడదు. దానికి తోడు మళ్ళీ ఇంకో నిర్ణయం తీసుకున్నాం. ఎంపానల్డ్ హాస్పిటల్స్ అనేటి కనీసం 50 పడకల హాస్పిటల్ ఉంటే వారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, ఎంపానల్మెంట్ చేసుకోవచ్చు. ఈ రకంగా ప్రతి జిల్లాలో కనీసం యావరేజ్గా ఒక 4-5 హాస్పిటల్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇంక్లూడ్ అయితే ఇదొక నిర్ణయం తీసుకున్నాం. అదే రకంగా ఉద్యోగాల భర్తీ, నర్సింగ్ కానీ పారామెడికల్ కానీ 7,000 పైచిలకు ఉద్యోగ నియామకాలు. మళ్ళీ ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ల నియామకాలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ 442 మంది. అంటే ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో ఉన్నా హెచ్ఆర్ లేనిది అది పనికి రాదు. అంబులెన్స్ ఈరోజు 213 అంబులెన్స్లు మళ్ళీ ప్రవేశపెట్టాం కొత్తగా. అయినా సరిపోదు, ఇంకా కనీసం 80-85 అంబులెన్స్లు అవసరం. ఆ 80-85 అంబులెన్స్లు కూడా ప్రవేశపెట్టబోతున్నాం. అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది యావరేజ్గా 20 నిమిషాలు 22 నిమిషాలు ఉంది. దాన్ని తగ్గించి కనీసం చివరగా 10 నిమిషాల లోపల అంబులెన్స్ అనేది ఆ స్థలంలో ఉండాలి, ఆ ఇంటి దగ్గర ఉండాలి. ఒక కాన్సెప్ట్లో ఈరోజు ఇప్పుడు 13 నిమిషాలకు రేపు తగ్గించి సగటున 10 నిమిషాలలో అంబులెన్స్ రెస్పాన్స్ రావాలి, మనం కనిపించాలి. మరి దీనికి అనుగుణంగా రహదారులు పెరిగిపోయినాయి, పెద్ద పెద్ద రహదారులు అయిపోయి ప్రమాదాలు, యాక్సిడెంట్లు. ఆ బ్లాక్ స్పాట్ అంటే తరచుగా యాక్సిడెంట్లు జరిగే స్థలం, ఆ ఏరియా, అది బ్లాక్ స్పాట్ అంటాం మనం. ఆ బ్లాక్ స్పాట్ ని ఐడెంటిఫై చేసి అక్కడ అంబులెన్స్ ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన. దానికి అనుగుణంగా కనీసం యావరేజ్ సగటున్న ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ప్రమాదం జరిగితే ఆ గోల్డెన్ అవర్ అంటాం మనం. గోల్డెన్ అవర్ చాలా ముఖ్యమైనది. అంబులెన్స్ 10 నిమిషాలలో చేరాలి, ట్రీట్మెంట్ మొదలు కావాలి. 1 అవర్లో హాస్పిటల్లో కంఫర్ట్గా ఒక లెవెల్కు ట్రీట్మెంట్ అందాలనే ఉద్దేశం. ఆ గోల్డెన్ అవర్ని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో అంబులెన్స్లే కానీ ట్రామా సెంటర్సే కానీ ఇది పాలసీ నిర్ణయంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది, అది ఇంప్లిమెంట్ చేస్తున్నది. అదే రకంగా మెడికల్ ఎడ్యుకేషన్ 8 మెడికల్ కాలేజ్, 8 మెడికల్ కాలేజీలు కూడా ఎన్ఎంసీ నామ్స్ ఎంత కొత్త నామ్స్ ఎంత టైట్ ఉన్నా, ఎంత స్ట్రిక్ట్ ఉన్నా ఈరోజు విజయవంతంగా 8 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. దానికి తోడు తెలంగాణ నర్సులంటే వారి సేవలను ప్రపంచం గుర్తిస్తున్నది. ఓ జపాన్, ఓ జర్మనీ, ఓ ఆస్ట్రేలియా, ఒక కెనడా, ఇలాంటి దేశాలలో తెలంగాణ నర్సింగ్ ప్రొఫెషన్ ఉన్న వారికి ఎక్కువ గౌరవము, డిమాండ్ ఉంది. ఇంకా ప్రతి నియోజకవర్గంలో, జిల్లాలో నర్సింగ్ మరియు పారామెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలి. పారామెడికల్ కాలేజీలు అంటే 33 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు 28 పారామెడికల్ కాలేజీలు ప్రారంభించారు, 17 నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. సుమారు 400 కోట్ల రూపాయలతో. నర్సింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రొఫెషన్.
మన గ్రామీణ ప్రాంతాలలో పర్టికులర్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లలో అమ్మాయిలకు నర్సింగ్ చదవాలనే ఒక తపన బాగా ఉంటుంది. వారి యొక్క తపనని ఆకాంక్షని మనం గౌరవించాలి. ఆ నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలి. రాబోయే కాలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఏ రకంగా డిగ్రీ కాలేజ్ ఉంటుందో ఆ దిశగా నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తున్నది. ఇకపోతే మనందరికీ తెలిసిన విషయం, గత 20-25 సంవత్సరాల నుంచి మాకు కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్ రావాలని చెప్పి ఈ మధ్యలో పేపర్లు కూడా జరిగిందొచ్చు. ముఖ్యమంత్రి గారు దాని మీద సమీక్షించి ఓ నిర్ణయం తీసుకున్నారు. జీవో ఇష్యూ అయింది. రాబోయే ఓ పక్షం రోజుల్లో లేదా 11 రోజుల లోపల కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు శంకుస్థాపన చేయబోతున్నాం. పూర్తి వ్యయము సుమారు 2,000 కోట్ల రూపాయలు. మోర్ దెన్ 2,000 బెడ్స్, ఆల్ మోడర్న్ ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీంతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మొన్న ఈ మధ్యలో మీ అందరూ తెలిసిన విషయమే, జూనియర్ డాక్టర్స్ మాకు నోటీస్ ఇచ్చారు, స్ట్రైక్ పోయింది. మాకు గత 20 ఏళ్ల నుంచి మాకు హాస్టల్ సౌకర్యాలు లేవు, సరిపోతలేదు. మా గాంధీ కళాశాల మెడికల్ కళాశాలని కానీ ఉస్మానియా మెడికల్ కళాశాలని కానీ మాకు సరిపోతలేదు. కనుక మాకు కొత్త బిల్డింగ్స్ కావాలి. 2 రోజుల్లో నిర్ణయం తీసుకొని సుమారు 200 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అది కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ఎన్సిడి క్లినిక్స్, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్, జనరల్ గా సామాన్య ప్రజానికానికి, కుటుంబాలకు హెల్త్ పైన ఎక్కువ అవగాహన ఉంది. ప్రత్యేకంగా ఎన్సిడి అంటే ఒక క్యాన్సర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా హార్ట్ అటాక్. ప్రత్యేకంగా ఎన్సిడి క్లినిక్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యం. డయాబెటీస్ కు టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్, క్యాన్సర్ కు స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ మొబైల్ స్క్రీనింగ్ వెహికల్స్ తీసుకురాబోతున్నాం పెద్ద ఎత్తున. ప్రతి జిల్లాకు క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ ఉండాలి. దానికి అనుగుణంగా 4 క్యాన్సర్ సెంటర్స్ విత్ లీనియర్ యాక్సిలేటర్స్, బంకర్స్. అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే 90% ట్రీట్మెంట్ ఆ జిల్లాలలో జరగాలి. సూపర్ స్పెషాలిటీ అవసరం ఉంటే నగరానికి రావాలి, లేదా 90% ట్రీట్మెంట్ జిల్లాలో జరగాలని ఒక ఆలోచన. ఇకపోతే మనకు సబ్ సెంటర్స్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ, సిఎస్సీలే కానీ, ఏరియా హాస్పిటల్సే కానీ, ఒక సబ్ సెంటర్ కు ప్రైమరీ హెల్త్ సెంటర్ కు యావరేజ్ గా ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎన్ని సబ్ సెంటర్లు అవసరం? ఇంకా అనేది ఒక అంశము. మనకు కనీసము సబ్ సెంటర్లు 300 పైచిలకు సబ్ సెంటర్లు అవసరం. ప్రైమరీ హెల్త్ సెంటర్లు కనీసం 120 ప్రైమరీ హెల్త్ సెంటర్లు అవసరం. ఈ సబ్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు లేదా బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు పాపులేషనే కాకుండా డిస్టెన్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంత జనాభాకు ఒక పిఎస్సి, ఇంత జనాభాకు సబ్ సెంటర్ అని కాకుండా డిస్టెన్స్ కూడా దృష్టిలో పెట్టుకునేసి నిర్ణయం తీసుకోవాలి. ఆ విజన్ తోటి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇకపోతే
మీరు చూశారు 33 ట్రాన్స్జెండర్ క్లినిక్స్. ఇది చరిత్ర. ట్రాన్స్జెండర్ క్లినిక్ అనేది ఇది చరిత్ర. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అడిగేది మాకు హనుమకొండకి ఇచ్చింది, మాకు వరంగల్కి ఇవ్వలేదు. ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ ట్రాన్స్జెండర్స్ క్లినిక్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్, వీ షుడ్ ప్రొటెక్ట్ దెమ్ అనేది ప్రభుత్వ కమిట్మెంట్, ప్రభుత్వ బాధ్యత. ఇక తరచుగా పేపర్లో వస్తుంటుంది మందుల కొరత అని చెప్పేసి. కంటిన్యూగా సిస్టమాటిక్ గా ప్రతి నెల కనీసం